చేస్తున్నారు. ఎవరైనా అనవసరముగా ఒక చెట్టుని కొట్టివేస్తే, అంటే ఏ చెట్టు ద్వారా అయితే జంతువులు లాభపడుతూ ఉంటారో, ఏ చెట్టు యొక్క నీడలో మనుషులు సేదతీరుతూ ఉంటారో, అలాంటి చెట్టుని అనవసరంగా కనుక అతను కొట్టివేస్తే అతను నరకాగ్నికి పోతాడు అన్నారు. సుబ్హానల్లా. ఎప్పుడైనా విన్నారా ఈ విషయం? ఒక చెట్టుని అనవసరంగా కొట్టేస్తే అతనిపై పాపం అంటగడుతుందంట. ఏంటండి ఇస్లాం? అసలు ఇదేంది? ఇది ధర్మమా? ఇది మతమా? లేక సహజమైనటువంటి జీవన విధానమా? ఇవాళ మనందరం కూడా ఒక క్రైసిస్ని అనుసరిస్తున్నాం, మనం ఫాలో అవుతున్నాం. ఏమిటా క్రైసిస్? చెట్లు లేవు. ప్రతి ఒక్కరు తన వద్ద చెట్టుని కొట్టేసి ఒక బిల్డింగ్ నిర్మిస్తున్నాడు, రెంట్ కోసం జనాల్ని ఆహ్వానిస్తున్నాడు. అయితే చెట్లను కూడా నాటండి, చెట్లు పెంచండి అని ప్రోత్సహిస్తుంది ఇస్లాం. దాన్ని తీర్మానించి చెప్పడం జరిగింది ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సుబ్హానల్లా తెలియజేస్తున్నారు. ప్రజలు నీడ